12వ అధ్యాయము పత్రికల గ్రంథం రోమ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు సంఘానికి రాస్తున్నటువంటి మాట 12వ అధ్యాయము 2-3 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను భక్తి అనే అంశం మీద 2-3 వారాల నుండి వాక్యాలు చెప్తున్నా. భక్తి పరులైతే ఎలా ఉండాలి, ఒకవేళ భక్తులు ఎలాంటి భక్తి చేయాలి దేవుల్లో అనే విషయాన్ని నేను తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. ప్రియులారా, భక్తి పరులైన ప్రతి ఒక్కరూ చేయవలసిన పనుల్లో ఒకటి చెడుతనమును అసహించుకొనుట అనేది మన జీవితానికి అలవాటు పడాలి. ఏంటి? చెడుతనమును అసహించుకొనుట. బైబిల్ గ్రంథములో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరండి? యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని జీవితంలో మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం ఇదొకటి. ఏంటి? చెడుతనమును అసహించుకొనుట. చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, 1-2 వచనాల్లో. త్వరగా తీసి చదవాలి. యోబు గ్రంథం 1 వర్షం. భూజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అందరూ మీ నోటితో చెప్పాలి. చెడుతనమును విసర్జించిన వాడు. చెప్పండి. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి. నేను చెప్పేది భక్తి అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నాను కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోబు అనే భక్తుడున్నాడు. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అంతేకాదు చెడుతనమును విసర్జించినవాడు. విసర్జించడం అంటే విడిచిపెట్టడం, అసహించుకొనడం. ప్రియమైన వాళ్ళారా, భక్తి చేసే వారికి, భక్తి పరులు అనుకునే వారికి, లేక దేవుని నిజమైన దేవుని నమ్ముకున్నాము, జీవము గల దేవుణ్ణి ఆశ్రయించాము, మేము పరిశుద్ధులము అనుకునే వారికి, విశ్వాసులు అనబడిన వారికి, దేవునిలో మేము బలముగా ఉన్నాము అనుకునే వారికి, బైబిల్ చదివే వారికి, ప్రార్థన చేసేవారికి, దేవుని సందులో నిలబడి జీవిస్తున్నాను అనుకునే వారికి ఈరోజు ఈ వర్తమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ముఖ్యమైన మూలం ఏంటో తెలుసా? చెడుతనమును వదలాలి. ఏది వదలాలి? చెడుతనమును వదలాలి. ప్రియమైన తల్లారా, ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే, మేమేం చెడుతనం చేస్తున్నాం అని మీరు అనొచ్చు. ఇప్పుడు మేము ఏమి చేస్తాం? ఇప్పుడు వృద్ధ తల్లులు అయితే, కొన్ని ఒకవేళ నడివేస్తగలిగిన వారు అయితే మీరు అనొచ్చు, మేమేం తప్పు చేస్తామండి, ఇప్పుడు ఈ వయసులో మేము చేసే తప్పే ఉంటుంది అనొచ్చు. ఒకవేళ యవనస్తులైతే
అంటారు, ఊరికే పెద్దోళ్ళుగా మీరు మమ్మల్ని అనుమానిస్తారే తప్ప మేము చేసేది ఏముంది అంటారు యవనస్తులు అడిగితే. పిల్లలు అడిగితే పిల్లల్ని అంటారు, పిల్లలు ఏమంటారు, నేను ఏం తప్పు చేశానమ్మా అని పిల్లలు కూడా అంటా ఉంటారు. పిల్లరా, నేను అంటున్నాను, నువ్వు చెడుతనము చేశావనేది కాదు, చెడుతనము నీలో ఉన్నది అని నేను ఇప్పుడు చెప్పడం లేదు. కానీ మానవుని స్వభావమే చెడ్డది అని బైబిల్లో రాస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో. త్వరగా తీసి చదవాలి. 5వ వచనం. అదిగోండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములలోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుడు చూచాడట. దేవుని స్తోత్రం కలుగు. బాల్యములో నుండి కూడా చెడ్డదే మనుషుని హృదయం, పిల్లప్పటి నుండి కూడా చెడ్డదే మనుషుని హృదయము, యవనస్తున్నప్పుడు కూడా చెడ్డదే. అసలు నరుల చెడుతనము భూమి మీద మహా గొప్పదైపోయింది అని అక్కడ మరి ఆ విషయంలో రాస్తాడు. నోవహు కాలములో నరులు చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ ఏమి జరిగినా జరగకపోయినా అది జరిగిందేమో అనుకుంటూ ఊహించుకుంటూ పాపం ఎక్కువ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మనము వ్యభిచారము చేస్తే తప్పు, లేకపోతే పెద్ద దొంగతనం చేస్తే తప్పు, లేక ఇంకొకలాగా ఉంటే తప్పు అనే దానికంటే బైబిల్ ఏమంటుందంటే ఊహంతయు ఎల్లప్పుడూ చెడ్డదే. దేవుని స్తోత్రం. మన తలంపులే తప్పు. బైబిల్ ఏమి రాయబడింది? తలంపులే, మానవుని తలంపులే తప్పు, చెడ్డవి. మానవుని ఆలోచనలు తప్పు, ఆ ఊహలు తప్పు అని చెప్పబడుతున్నాయి, చెడ్డవి. కనుక ఈ చెడ్డ వాటిని అనుసరించుచూ వెళ్తే భక్తి మనం చేసేవారంగా ఉండం. అలాంటప్పుడు నీ భక్తికి విలువ ఉండదు, నీ భక్తిలో శక్తి ఉండదు, నీ భక్తిలో సామర్థ్యత ఉండదు, నీ భక్తిలో శ్రేష్టత ఉండదు. ఎప్పుడైతే నువ్వు తలంపులలో తప్పిపోతే, మనిషి ఇంటిలోనే కూర్చున్నా హృదయం వచ్చేసి విహారయాత్రలు చేస్తూ ఉంటే, చెడు చూడడానికి చెడు వినడానికి ఆతృతపడి ఉర్రుతలూగుతూ ఉంటే, ప్రియ దేవుని పిల్లారా, అదే తప్పు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మేమేం తప్పు చేసామండి? పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, మేమేం తప్పు చేస్తున్నాం అంటారు. అయితే నరుని హృదయం అని ఉందా? ఇక్కడ చిన్నోడు హృదయం, పెద్దోడు హృదయము, యవనస్తుల హృదయము అని లేదు. అసలు మానవ హృదయానికి అంటుకున్న జబ్బు ఏంటంటే చెడుతనం. ఏం చెప్పండి? చెడుతనము. ఊహల్లోనే చెడిపోతున్నాం, ఆలోచనల్లోనే చెడిపోతూ ఉన్నాం, మనసులోనే చెడిపోతూ ఉన్నాం. ఈ చెడ్డ ఆలోచనల వల్ల మన భక్తికి కలంకం వస్తుందమ్మా అంటున్నాను నేను. ఈ చెడ్డ ఆలోచనల వలన మన భక్తి పాడైపోతుందమ్మా అంటున్నాను నేను. ఈరోజు భక్తి పరులను సహితము, ఏర్పరచబడిన వారిని సహితము, ఎన్నికైన వారిని సహితము, పరిశుద్ధులైన వారిని సహితము, అన్ని విషయాల్లో కడగబడిన వారిని సహితము మోసపరిచే అంధకార ఆత్మ లోకమును ఏలుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా మంది ఎన్నికైన వారిని సహితం, ఏర్పాటు చేయబడిన వారిని సహితం మరి దుష్టుడు ఆ మోసములో పడవేస్తా ఉన్నాడు. ఈరోజు చెప్పండి, మొబైల్ ఒక భయంకరమైనటువంటి
ఆయుధం సాతానుగాడికి. అర్థమవుతుందా? ఏదైనా తోటలో ఆదాముని అవ్వను ఏమి చూపించి మోసం చేపించింది? పండు. అది ఎలాంటి పండు? గట్టిగా చెప్పాలమ్మా. అందమైనది, చూపునకు సుందరమైనది, రమ్యమైన పండు. ఆ రమ్యమైన పండు ఆమె చూడగానే ఆకర్షించబడి తాను తిని తన భర్తకు కూడా ఇచ్చి ఇద్దరు కలిసి దేవుని ప్రణాళికను దేవుని ఉద్దేశాన్ని నాశనం చేసి పడేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని స్తోత్రం చెల్లించండి. అయితే ఇప్పుడు చెప్పండి, సృష్టిలో మొట్టమొదటిగా పాపములోను, ఆజ్ఞ అతిక్రమములోను, ఆ కంటి చూపులోను పడిపోయింది ఎవరు? స్త్రీ, అవ్వ. ఆదాము కొంచెం స్థిరంగానే ఉన్నాడు, అవ్వ మాత్రం ముందుగా పడిపోయింది. కంటి చూపులో పడిపోయింది. అది అందమైన పండు, రమ్యమైన పండు, చూపుకు సుందరమైన పండు. ఇది తింటే ఏమైపోతాం చెప్పాడు సైతానుగాడు వచ్చి. అపవాది వచ్చి చెప్పాడు, నువ్వు దేవతల రూపంలోనికి మారిపోతావు అని. ఆ చిన్న అబద్ధం ఆడటం, ఆ అబద్ధము రమ్యంగా కనిపించింది, వీడికి వినిపించింది. ఆ పండు తిన్నది. ఆ రోజు అవ చేతిలో పెట్టబడిన పండు వలె అపవాది ఈ రోజు నీ చేతిలో ఒక మొబైల్ పెట్టాడు. అది దేనికి వాడాలో దానికే వాడాలి. కానీ ఈరోజు చిన్న బిడ్డ చేతిలో కూడా మొబైల్ ఉంటుంది, పెద్దవాడి చేతిలో మొబైల్ ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వెకిలి వేషాలన్నీ కూడా ఆ యూట్యూబ్లో ఆ యొక్క మొబైల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చిన్న బిడ్డ సహితం తల్లిదండ్రుల మాట వినకపోవడానికి గల కారణం, యవనస్తుల సహితం తల్లిదండ్రుల మాట వినకపోవడానికి కారణం, భార్యలు భర్తల మాట వినకపోవడానికి కారణం, భర్తలు భార్యల మాట వినకపోవడానికి కారణం. అంతేకాదు, విశ్వాసులు ఆత్మీయ తల్లిదండ్రుల మాటలు వినకపోవడానికి కారణం నేను అంటాను మొబైలే. ఇది భయంకరమైనటువంటి అపవాది వేసిన రమ్యమైన పండు నీ చేతికి. దానిలో నువ్వు అందంగా సౌందర్యంగా అన్ని చూసుకుంటున్నాను అనుకుంటున్నా కానీ నీ బ్రతుకు పాడైపోతుందన్న సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు. మేలు ఎంత ఉందో కీడు అంతకంటే 4 రెట్లు ఉంది. నువ్వు మనసు నిలుపుకొని మొబైల్ వాడుకోగలిగితే అది నీకు మంచిదే. కానీ మనసు నిలుపుకోలేకపోతే ఆ మొబైలే నీ జీవితాన్ని పాడు చేసేదిగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, నీ జీవితానికి ఏది చెయ్యాలో మార్గదర్శిగా ఈరోజు మొబైల్ ఉండిపోయింది. వంట రానివారు వంట నేర్చుకోవాలంటే ఏది? యూట్యూబ్ అట. టైలరింగ్ రానివారు టైలరింగ్ నేర్చుకోవాలంటే యూట్యూబే. ఏది? మెకానిక్ రానివారు మెకానిక్ నేర్చుకోవాలన్నా యూట్యూబే. మందులు రానివారు మందులు వేసుకోవడానికి ఏ మందులు వాడాలో యూట్యూబే. ఆయుర్వేదిక్, ఈ రోజుల్లో చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్లు అయిపోయారు. కారణం యూట్యూబ్లో చూసుకుని. చిన్న పిల్లోడిని అడిగితే నాకు చెప్తా ఉన్నాడు, మన బాబు ఒక ఋషి ఆ కుర్రోడు చెప్తున్నాడు, అంకుల్ షుగర్ ఉంటే నేల ఉసిరి ఉదయాన్నే తాగితే చాలా బాగుంటుంది అంకుల్, శంఖం పువ్వు ఉదయాన్నే జ్యూస్ చేసుకుని తాగితే బాగుంటుంది అంకుల్, కాకరకాయ జ్యూస్ తాగితే బాగుంటుంది అంకుల్. నాకు చాలా విషయాలు చెప్పాడు అబ్బాయి, చిన్న పిల్లోడు. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? ప్రతిదీ ఇప్పుడు మీకు అందుతుంది. మంచిగా వాడుకుంటే మంచి. అదే సమయంలో ఎవరిని అలా కన్నాలో కూడా అదే నేర్పిస్తుంది, ఎవరిని అలా తిట్టాలో కూడా అదే నేర్పిస్తూ ఉంది, ఎవరిని ఎలా కొట్టాలో అదే నేర్పిస్తూ ఉంది, ఎవరికి ఎలా మోసం చేయాలో అదే నేర్పిస్తూ ఉంది. ఇక నీకు బోధకుడు అక్కర్లా.
ఇక నీకు పెద్దోడు యొక్క ఆలోచన అవసరంలా, ప్రతిదీ నీకు యూట్యూబ్లోనో, మొబైల్లోనో, గూగుల్లోనో తెలిసిపోతా ఉంది. నేర్చేసుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ చెడు నీలో, మంచి కంటే చెడే నీలో ఎక్కువైపోతుంది. దానివల్ల నీ భక్తి జీవితం చెడిపోతుందని మర్చిపోవద్దు ప్రియ తల్లి చెల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు. ఒకప్పుడు ఉన్న భక్తి నీలో ఇప్పుడుందా? ఒకప్పుడుండే ప్రార్థనా జీవితం నీకుందా? ఒకప్పుడుండే ఉపవాసాలు, వ్రతాలు, కన్నీళ్లు, అన్నపానాలు లేకుండా ప్రభు సన్నిధిలో కూర్చునే ఆలోచన ఉందా? ఏ పని పాట లేకపోయినా నువ్వు బిజీగానే ఉంటావు. ఎందులో? మొబైల్, సెల్లో. పని ఏమి ఉండదు, మొబైల్లో నువ్వు బిజీ. కనుక నువ్వు బిజీ అయిపోయావు. దేవుడు కూడా నీకు కనిపించలేనంత బిజీ అయిపోయావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తా ఉన్నాను, భక్తి నీలో అలవర్చుకోవాలి అంటే నీకు ముందు ఏం వదులుకోవాలో తెలుసా? చెడు కలిగించేదాన్ని, చెడు నేర్పించేదాన్ని, చెడు పలికేదాన్ని, చెడు చూపించేదాన్ని మనం ప్రక్కన పెట్టుకుంటే మనం కొంచెం ఆరోగ్యవంతులు అవుతాం. దేవుని స్తోత్రం కలుగు. భక్తి విషయంలో ఆరోగ్యవంతులు అవుతాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెబుతాడు, అయ్యా కాళ్ళు చేతులు తెగ పీకేస్తా ఉన్నాయి, నీరసంగా ఉంటుంది, తల తిరిగేస్తుందంటే డాక్టర్ గారు అడుగుతారు, నువ్వు రాత్రి ఎన్ని గంటల్లో పడుకుంటున్నావు అని అడుగుతాడు. నిద్ర పడుతుందా అని అడుగుతాడు. ఎన్ని గంటల్లో పడుకుంటున్నావు అని అడుగుతాడు. రాత్రి 12 అవుతుంది సార్ అంటే. అయితే ఈ 12 వరకు నువ్వేం చేస్తుంటావు అని అడుగుతాడు. ఏం చేయకు సార్. మరి ఏం చేయకుండా నిద్ర ఎందుకు పట్టట్లేదు అంటే, మొబైల్ చూస్తావా అని అడుగుతాడు ఆయన. చూస్తాను సార్. ఎన్ని గంటల వరకు చూస్తావు? 12 వరకు చూస్తాను, 1 గంట వరకు చూస్తాను, ఒక్కొక్కసారి 4 అయినా అయిపోద్ది సార్ అంటే. అందుకే నీకు ఈ జబ్బు తయారైంది నాయన. ముందు మొబైల్ పక్కనెట్టు, నీ ఆరోగ్యము బాగుంటుంది. టైం ప్రకారం తిను, టైం ప్రకారం పడుకో, నీ ఆరోగ్యం సగం మెరుగవుతుంది అని చెప్తాడు. నచ్చితే చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. నిద్రపోతున్నట్టున్నా 2 చేతుల పైకి స్తోత్రం చెల్లించారు. నీ అనారోగ్యానికి సగం కారణం ఏంటి? మొబైలే. నిద్ర పట్టదు. తర్వాత ఈరోజు చిన్నపిల్లల సహితము కళ్ళజోళ్ళు, స్పెట్స్, పొద్దున్న రాత్రి వరకు ఇలాగ ఎత్తుకుంటారు దగ్గర వీడియో గేమ్లు ఆడుకుంటూ. ఎవ్వరికి చెప్పలేకపోతున్నాం. చెడుతనం ఎక్కువైపోయింది భూమి మీద. చెడు విస్తరించింది. సంస్కృతి చెడిపోతూ ఉంది పూర్తిగా. ఈరోజు ఆడ లేదు, మగ లేదు, కలిసి వీధులలో నాట్యాలు, ఒంటి మీద బట్టలు ఊడిపోతున్నా కూడా తెలుసుకోకుండా వీధుల్లో నాట్యాలు చేస్తూ సంస్కారం ఎట్టిపోయిందో తెలియదు. అలనాడు నోవహు కాలములో ఉన్నట్టుగా ఈరోజు ప్రజలు ఉన్నారా లేదా? ఉన్నా. తినుటకును, త్రాగుటకును, ఇసుకములాడుటకును, నాట్యమాడుటకును, విందులు, విన్యాసాలు, వీటిలోనే జీవితాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కడకెక్కడికి పోతారో తెలియదు. ఈరోజు దేవుడి పిల్లలుగా నీకు తెలుసు దేవుడు అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, సహవాసం అంటే ఏంటో, సంఘం అంటే ఏంటో నీకు తెలుసు. కానీ నీలో వదలవలసింది ఒకటి ఉంది. అది నువ్వు చేయలేకపోతున్నావు. ఏంటి అంటే చెడుతనమును విడిచిపెట్టలేకపోతున్నావు. అనగా చెడుతనం ఉంటే మారు మనసు వచ్చినట్ట రానట్ట? గడి చెప్పండి. ఒకప్పుడు మారు మనసు పొందడం అంటే ఎలా అనేది మీకు తెలియజేయడం జరిగింది. 3 రోజులు ఉపవాసాలు పెట్టి, మోకాళ్ళు వేయించి, ప్రార్థన చేయించి, ఒప్పుకోండి, అపరాధాలు ఒప్పుకోండి, దోషాలు ఒప్పుకోండి అని గట్టిగా నొక్కి చెప్పి భక్తి చేయించాం మారు మనసు కొరకు. ఇప్పుడు మారు మనసు గురించి చెబితే కోపం వస్తుంది. ఏనాడో వదిలేసాం కదండి దేవుళ్ళను, ఏనాడో వదిలేసాం కదండి విగ్రహాలను, ఏనాడో వదిలేసాం కదండి అన్ని వదిలావు. చెడుతనం వదిలావా?
మళ్ళీ నీకు మారు మనసు గురించి బోధించవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? ఈరోజు మారు మనసు గురించిన బోధలు సంఘాల్లో లేవు. మారు మనసు పొందండి, మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందండి, పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపం పొందండి అని పశ్చాత్తాపం గురించి బోధ లేదు. తప్పును తప్పుగా ఖండించే బోధ లేదు. నువ్వు ఎలాగైనా ఉండు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు అనే బోధలు ఎక్కువైపోయాయి. అందుకే రాను 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 శ్రేష్టత తగ్గిపోయింది. మీరు ఎప్పుడైనా తేనె అమ్మిన వాళ్ళు చూసారా? తేనె అమ్మిన వాళ్ళు తేనె తెచ్చి మీ ఇంటికి తెచ్చి తేనమ్మా తేనె అని అడిగితే నువ్వు అడిగే ప్రశ్న ఏంటి? గట్టి చెప్పండి. మంచి తేనేనా? ఇప్పుడు డేవిడ్ బాబు కొండకి వెళ్తాడు, కొండ మీద ఏదో తేనె దొరికింది తెచ్చాడు అనుకోండి. ఇప్పుడు మన మధ్యకి తెచ్చి ఎంతో కష్టపడి తేనె తెస్తే మనం అడుగుతాం, తనకి ఎంత బాధ అనిపిస్తుందో. ఎందుకు? తను కల్తీ చేయడు, కొండకి వెళ్ళి తెస్తాడు. మనం తెచ్చింది మనం ఏమంటాం? ఇది మంచి తేనేనా అని. మంచి తేనె అయితే దానికి టెస్టింగ్ కూడా చేస్తాం. టెస్టింగ్ ఏదో నోటు పెట్టి ఇంకా డబ్బుల మీద వేసో ఎక్కడ వేసో చూసి టెస్ట్ చేసి తీసుకుంటా. ఈరోజు టెస్ట్ చేస్తే వినండి, టెస్ట్ చేస్తే మనకి తేనె గురించి టెస్ట్ చేసి ఎలా తీసుకుంటామో శ్రేష్టమైన భక్తి విషయంలో దేవుడే కానీ టెస్ట్ చేస్తే మనం సరిపోతామా? గడి చెప్పండి, సరిపోవు. నువ్వు కొనుక్కునేది నీ తేనె ఒక అర కేజో పావు కేజో కొనుక్కునే తేనె విషయంలోనే నువ్వు అన్ని టెస్టులు చేస్తావే. ఇంకొక మాట, పూర్వకాలం రోజుల్లో ఇప్పుడేమీ టెస్టులు లేవు, బట్టలకు కూడా టెస్ట్ చేసేవాళ్ళు. మీకు గుర్తుందా? ఒక కాటన్ చీర కొనాలంటే ఆ బట్టలోని పిలిచి ఇప్పించి ఆ చీర తడిపి రంగు పోతుందో లేదో చూసేవారు మన పెద్దవాడు. రంగు వెలిసిపోతుందా ఆ క్లాత్ ఇది వద్దు నాకు అని. ఇప్పుడు బట్టలకి ఏం టెస్టులు పెద్దగా లేవు. అప్పుడు ఏదైనా టెస్ట్ చేసి తీసుకునేవారు. ఏమమ్మా పూర్వీకులు ఎదుగు పెద్దవాళ్ళు చెప్తున్నారు, రంగు పోతే వద్దనివ్వరు, డిజైన్ బాగోపోతే వద్దనివ్వరు. బట్టలు కూడా మన్నిక చూసేవారు, మాన్యత చూసేవారు. ఇప్పుడేం లేదు, రంగు చూస్తున్నారు అంతే. క్లాత్ ఎలాంటిదని కాదు. అప్పుడు బట్టలకి టెస్ట్, తేనెకి టెస్ట్, ప్రతిదానికి టెస్ట్ చేసి కొనుక్కునేవారు, టెస్ట్ చేసి చూసుకునేవారు. కానీ ఈరోజు నేను అంటున్నాను, నీ అంతటా నువ్వు కొనుక్కునే ఆఫ్టర్ 100 రూపాయలు విలువ చేసే తేనెకే నువ్వు అన్ని ప్రశ్నలు వేసి టెస్ట్ చేస్తున్నావే. మరి నీకు విలువైన రక్తాన్ని కాచి నీ పాపమును క్షమించి నిన్ను పరిశుద్ధునిగా మార్చిన దేవుడు నిన్ను పరీక్ష పెడితే ఈరోజు నువ్వు తేలిపోతావా, నిలబడతావా? గట్టిగా చెప్పండి. పరీక్షలో తేలిపోతాం. కారణం ఏంటంటే శ్రేష్టమైన భక్తి లేదు, ఖచ్చితమైన భక్తి లేదు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతోను నాతోను. శ్రేష్టమైన భక్తి చెయ్యాలి అంటే ముందు నువ్వు చెడుతనం వదులుకో. చెడ్డ ఆలోచనలు తలంపుల్లో రానివ్వద్దు, చెడ్డ ఆలోచనలు ఊహంలోనికి రానివ్వద్దు. నీకు చెడు కలిగించడానికి ప్రోత్సహించింది ఏ వస్తువైనా సరే, ఏ మనిషినైనా సరే వదులుకో, నువ్వు బాగుపడతావని నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక చెడు స్నేహితుడు ఉన్నాడు, వాడిని పక్కకు వస్తే నీ మాట మారిపోద్ది, వాడిని పక్కకు వస్తే నీ జీవితం మారిపోద్ది, వాడిని పక్కకు వస్తే నీ వాల్యూస్ చెడిపోతాయి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని వదులుకుంటే నీకు నష్టం ఏంటంట? ఆ వ్యక్తిని పక్కన ఉంటే నువ్వు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేవు, భక్తే చేయలేవు పూర్తిగా. కొంతమంది మీరు కలుస్తారు ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు నీ పక్కకు వస్తే నువ్వు ఏ రోజైనా నువ్వు క్రైస్తవుడు అన్నట్టుగా జీవించగలుగుతావేంటి? అది కనబడగానే సినిమా సీరియల్ అన్నీ గుర్తొచ్చేస్తాయి, ఆమె కనబడగానే ఎక్కడెక్కడో అన్నీ గుర్తొచ్చేస్తాయి. కొంతమందిని మన ప్రక్కన పెట్టుకుంటే మనము భక్తి చేయలేమని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని స్తోత్రం కలదు. కొన్ని వస్తువులను ప్రక్కన పెట్టుకుంటే
అనుకుంటే భక్తి చేయలేవని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చెడుని ప్రోత్సహించే ఏ వస్తువైనా సరే దాన్ని నువ్వు ప్రక్కన పెడితే నువ్వు దీవించబడతావు. ఈరోజు మొబైల్ కోసం మాట్లాడితే చర్చికి వచ్చినప్పుడు ఒకప్పుడు బైబిల్ పాఠ్య పుస్తకం పట్టుకొచ్చేవాళ్ళం. దయచేసి భక్తులారా మీకు అందరికీ చెప్తున్నా, బైబిల్ పాఠ్య పుస్తకం పట్టుకుని వచ్చేవాళ్ళం. ఇంకో ప్రక్కన దేవుని మందిరానికి ఏమైనా కానుకలు తీయగలిగితే అవ్వ చేతితో పట్టుకుని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు స్టైల్గా బైబిల్ తేవడం లేదు, చర్చికి పట్టుకొచ్చిన బరువు అనగా పిడికిలు ఇవన్నీ అవన్నీ తెచ్చేవారు. అవి తేవడం లేదు. ఈరోజు సింపుల్గా ఏం పట్టుకుని వస్తున్నారు చర్చికి భక్తులందరూ? గది చెప్ప డేవిడ్ గారు నవ్వుతున్నాడు. సింపుల్గా పట్టుకొచ్చేది ఏంటి? ఫోన్. ఏమయ్యా నాయన నీ బైబిల్ ఏమైందంటే ఫోన్లోనే ఉంది కాదు. ఏంటి ఫోన్లో ఉంది? నిన్న ఏముంది? ఫోన్లో ఉందట బైబిల్. ఎంత ఫోన్లో ఉన్నా మందిరానికి వచ్చినప్పుడు గ్రంథము లేకుండా రాకూడదు. మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ తేవాలి, బైబిల్ తెరవాలి, బైబిల్ చూడాలి. లేటెస్ట్ భక్తి పరులు ఎక్కువైపోయారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలో ఉజ్జీవము లేకుండా పోయిందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి స్తోత్రం కలుగు. ఈరోజు సంఘములో నీరసం ఉంది, సంఘాల్లో బలహీనతలు ఉన్నాయి, సంఘములో ఉజ్జీవము లేదు. ఒకప్పుడు సంఘానికి వస్తే వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు బలంగా వెళ్ళేవారు. ఇప్పుడు అలాగలేదు. సంఘానికి వచ్చి నీరసం అయిపోతా ఉన్నారు. మందిరానికి వచ్చి నీరసం అయిపోతున్నారు. ఆరాధన చెయ్యండి అంటే 10 మంది కూర్చుంటున్నారు, ఒక 2 లేచి నిలబడి ఆరాధన చేస్తున్నారు. అదేమిటో ఏం జరుగుతుందో? ఎంత నీరసం ఎక్కడ వస్తుంది? ప్రపంచంలో నీరసం లేని మొత్తం నీరసం అంతా తెచ్చి మందిరంలోకి తెచ్చినట్టుగా కదా. నేను అంటున్నాను, ఒకప్పుడు భక్తి చేస్తే శక్తి వచ్చేది, ఒకప్పుడు ప్రార్థన చేస్తే శక్తి వచ్చేది, ఒకప్పుడు పాటలు పాడితే శక్తి వచ్చేది, ఆరాధన చేస్తే శక్తి వచ్చేది. ఇప్పుడు అలాంటి శక్తి నీకు లేదు. కుదలబడిపోతున్నావు, కుర్చీలో కూర్చోబడిపోతున్నావు, నడుములు చాలా చేస్తూ ఉన్నావు. ఏం చేయాలో తెలియడం లేదు. కారణం ఏంటి? ఎంత నీరసం నీకు ఎందుకు వస్తుంది అంటే అపవాది నీ హృదయములో ఉజ్జీవము లేకుండా చేసి పడేశాడు. దేనివల్ల? చెడుతనం. దేనివల్ల? చెప్పండి గట్టిగా. చెడుతనం. చెడ్డ హృదయం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, యోబుని గురించి రాయబడిన అంశంలో ఒకటేంటంటే చెడుతనమును విసర్జించుట. దేవుని స్తోత్రం. ఇదొకటి చేసుకోండి, మీరు బాగుపడతారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు బ్రతుకుతారు, భక్తిలో మీరు జీవించగలరు. చెడుతనమును ఒక్కటి వదలడానికి ప్రయత్నం చేయండి. సినిమాలకు అడిక్ట్ అయిపోయాం, సీరియల్స్కి అడిక్ట్ అయిపోయాం, మొబైల్కి అడిక్ట్ అయిపోయాం. అనగా అడిక్ట్ అనగా దానికి వశమైపోయాం. ఏమైపోయాము? మొబైల్ వశమైపోయాం. ఎక్కడికి వెళ్ళినా అదే ఉండాలి, బాత్రూమ్కి వెళ్ళినా కూడా అదే ఉండాలి, లేకపోతే బాత్రూమ్ కూడా రావట్లేదు. అటు ఈరోజు చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు, చాలామందికి బాత్రూమ్ కూడా లోపం వచ్చేస్తుంది. కారణం, అప్పుడు ఒకసారి కైని చేసుకుంటే వెళ్ళేవారట, గుడాకులు నవిలితే వెళ్ళారట. ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఎలా తెలుసా? సెల్ బాత్రూంలో లేకపోతే బాత్రూమ్ రావట్లేదట చాలా మందికి, స్త్రీలకి పురుషులకి. ఇదొక మానసిక, చెప్పండి, మానసిక. మీరు గ్రహించండి. 5 నిమిషాలు ఆ బయట కూర్చున్నాం అనుకో, సడన్గా ఇలా చూసుకుంటాం. కారణం, ఆ సడన్గా చూసేది కారణం ఏంటి గుర్తు వస్తుంది? అది ఉందా లేదా? 15,000, 20,000, 50,000, ₹1,00,000 సెల్. కనుక బైబిలే మాత్రం ₹200. బైబిల్ ₹200. ఇది లేకపోయినా బాగలేదు, పక్కన పెట్టుకొని అది ఉందా లేదా అని మాటిమాటికి చూస్తుంటాం. నిజంగా కన్న కొడుకు ముఖమైన ఒక పోటు చూడకుండా ఉండగలమేమో, కానీ మొబైల్ ముఖం చూడకుండా 10 నిమిషాలు ఉండలేము. అవునా కాదండి? అవునా కదా? ఏమో అవునా కదా? నిజమా కాదని చెప్పింది? నిజం. అవునా కదా? కన్న కొడుకు ముఖం చూడకుండా పావుగంట ఒక పూట ఉండిపోతాం మేము.
మొబైల్ చూడకుండా 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు ఉండలేము. అంతగా అది మనలను వశపరుచుతుంది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే దానిలోనే చెడు ఉంది, చెప్పండి, దానిలోనే గట్టి చెప్పండి, మంచి ఉంది, చెడు ఉంది, మంచి ఉంది. అదే అందమైన పండు, అదే అవ్వ చేతికి దొరికిన అందమైన పండు. 10th అయిపోగానే ఇప్పుడు మా బాబు కూడా అడుగుతాడేమో అందమైన పండు కొనమని. నాయన అందమైన పండు కొను అని. ఇప్పుడు ఆ పండు లేకపోతే వాడికి చదువు సాగదు. నిజమే, చదువు కూడా అందులోనే ఉంది ప్రజెంట్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన భక్తికి ఈరోజు నా ప్రశ్న, అమ్మా నిద్రపోకూడదు. ఈరోజు మన భక్తికి ఆటంకం కలిగించే ఏదైనా సరే వదులుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ మీరు ఒక్క నిమిషం మాట్లాడుకోకండి. భక్తికి ఆటంకం కలిగించే ఏదైనా సరే మీరు వదులుకునే ప్రయత్నం చేయండి. అది మీకు దీవెన, అది మీకు దీవెన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా